నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికలోని తెలుగు వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దామండి. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో చూస్తే టెస్ట్లకు విరాట్ గుడ్ బై. అనుకున్నట్లే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 4 రోజుల కిందటే సాంప్రదాయ క్రికెట్ వీడ్కోలు పలకగా తాజాగా కోహ్లీ కూడా అతన్ని అనుసరించారు. ఇంగ్లాండ్ టూర్ వరకైనా వీడ్కోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోహ్లీని బీసీసీఐ కోరింది. అతన్ని ఒప్పించే ప్రయత్నం చేసింది, కానీ తన నిర్ణయం మార్చుకోనని విరాట్ స్పష్టం చేశారు. 2011 టెస్టు అరంగేట్రం చేసిన కోహ్లీ మొత్తం 123 మ్యాచ్లు ఆడి 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలున్నాయి. ఒక సారథిగా అద్భుత రికార్డు కోహ్లీ సొంతము. అతను సారథ్యం వహించిన 68 టెస్టుల్లో భారత్కు 40 సార్లు విజయ పదంలో నడిపిన అత్యంత విజయవంతమైన కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. చూడండి, విరాట్ కోహ్లీ 68 టెస్టులు భారత తరఫున ఆడితే 40 సార్లు విజయము నడిచిందంట. అంటే అతను విజయపదమైన కెప్టెన్గా విరాట్ కోహ్లీ చేశాడండి. రోహిత్ శర్మ బాటలోనే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్లకు గుడ్ బై చెప్పాడు. ఇంకా చూస్తే నిన్న మోడీ ప్రధానమంత్రి గారు ఆయన స్పీచ్ ఇచ్చారండి, చెప్పాడు. మనం ఆ స్పీచ్ చూస్తే ఎవరికైనా ఇండియన్ అనిపించుకునేవానికి ఎవరికైనా సరే బూమ్స్ వస్తాయి, అంటే చేతుల్లో ఎంటుకలు నిలబడతాయి. అట్లాంటి మన మోడీ గారు పాకిస్తాన్ మీద ఎలా యాక్షన్ ఏం తీసుకున్నాడు అనేది కూడా చెప్పారు. అదే మన ఇండియాకు ఒక పవర్ఫుల్ లీడర్ అంటే మన నరేంద్ర మోడీ గారు. దేశానికి ఏది ఇబ్బంది రానియకుండా సైన్యాన్ని ఎట్లా పద్ధతిలో నడపాలి, శత్రు దేశాలను ఎలా ఎదుర్కోవాలి అనేది పాకిస్తాన్ మీద జరిగిన దాంట్లోనే మనకు అందరికీ తెలిసింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలకు ఇండియా పరిస్థితి ఏమో తెలియజేశాడు మన నరేంద్ర మోడీ గారు. అనుభూతికి బెదరం, అన్యస్త్ర బెదిరింపులకు సహించం, ఉగ్రవాదులకు వారికి ఆశ్రమించే ప్రభుత్వాలను వేరుగా చూడం, నుదుట సింధూరాన్ని తుడిసే సాహసం చేస్తే వాటి ప్రధాన కార్యాలయాలనే తుడిసిపెట్టేశాం, సరిహద్దుల్లో దాడికి సిద్ధమైతే పాక్ గుండెలపైన దాడులు చేశాం, భద్రతా బలగాలు తెగువ పరాక్రమం తిరుగులేనివి, ఉగ్రవాద స్థావరాలపైనే కాదు నైతిక స్థావరాల్ని బదాబదులు చేశాం, మన దాడుల్లో పాక్కు ఊహకు కూడా అందనంత విధ్వంసం, అందుకే ప్రపంచ దేశాలను వేడుకునింది, పరిగెత్తుకుంటూ వచ్చింది. మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థ సత్తా ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాద చర్చలు ఒకసారి కుదరవు, ఉగ్రవాదం వాణిజ్యం ఒకే బాటలో పయనించలేవు, రక్తము నీళ్లు కలిసి ప్రవహించలేవు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూడండి, ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది కోట్లాది మంది భారతీయుల భాగోద్వేగాలను ప్రతీక, న్యాయం జరగాలని చేసిన దృఢమైన సంకల్పం. దీనినే ఈ నెల 6-7 తేదీల్లో ప్రపంచం మొత్తం చూసింది. మన దాడి పాకిస్తాన్ దుర్బలత్వాన్ని బయటపెట్టింది. భారతదేశ అడ్వాన్స్డ్ వాయురక్షణ వ్యవస్థల ముందు దాని క్షిపణులు, డ్రోన్లు కట్టెపుల్లల్లా తేలిపోయాయి. కేవలం 3 రోజుల్లో పాకిస్తాన్ ఊహకు కూడా అందనంత విధ్వంసం జరిగింది. భారత ప్రతి దాడుల్లో పాకిస్తాన్ ఉద్రేకులు చల్లారేందుకు దారులు వెతుక్కుంది. తనకు ఊరట కల్పించాలంటూ ప్రపంచ దేశాలను వేడుకునింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ఎప్పటికెప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ పతనానికి కూడా ఇటువంటి చర్యలే కారణమవుతున్నాయి. ఉగ్రవాదానికి ఇలాగ చేతినిస్తే ఏదో ఒకరోజు పాకిస్తాన్నే మింగేస్తుంది. పాకిస్తాన్ బయటపడాలంటే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాల్సిందే.
శాంతికి ఇది తప్ప మరో మార్గము లేదు. చూడండి, ఇది నిన్న ప్రధానమంత్రి గారు చేసింది. వాణిజ్య బెదిరింపులతో దారికి, యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని బెదిరించా, ఉన్న పలంగా కాల్పు నిర్వహణ పాటించాలని చెప్పా, భారత్ పాక్ అణు యుద్ధాన్ని నివారించా, లేకంటే కోట్ల మంది చనిపోయేవారు. భారత్ పాక్ ప్రధానులు పరిస్థితి అర్థం చేసుకున్నారు. భారత్తో చర్చలు ప్రారంభించాం. పాకిస్తాన్ను త్వరలో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్న భారత ప్రభుత్వ వర్గాలు. చూడండి, మన ట్రంప్ గారు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏమంటున్నారంటే, వాణిజ్య బెదిరింపులతోనే నేను దారికి తీసుకొచ్చాను, ఇద్దరు కానీ యుద్ధం ఆపకపోతే అని బెదిరిస్తే గుడికి వాళ్ళు యుద్ధం వచ్చి చర్చలు ఆపారని ట్రంప్ అంటున్నారు. అది వాస్తవం లేదని భారత ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇలా చూస్తే బ్రహ్మాస్త్రంలా దూసుకెళ్లిన మార్కెట్ 2975 పాయింట్ల లాభంతో 82,429.90 వద్ద ముగిసిన సూచీ. 16 లక్షల కోట్లు పెరిగిన సంపద, 3,400కు తగ్గిన బంగారం. వాణిజ్య యుద్ధానికి విరామం. ప్రతీకార సుంకాల తగ్గింపులపై అమెరికా చైనా ఒప్పందం. ద్వైపాక్షిక దిగుమతులపై 115 టారిఫ్ల తగ్గింపు 90 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయం. ఇంక నుంచి చైనా 30%, అమెరికాపై 10% సుంకాలు. పోర్ బందర్. పాక్ డ్రోన్ల వెన్ను విరిసిన మంచిలీపట్నం సరుకు. హైదరాబాదులో జామర్లు తయారీ. బెంగళూరు రాడర్లు బందర్లో ఎలక్ట్రిక్ ఆప్టిక్ తుది రూపు. శత్రు దేశానికి డేంజర్ బెల్ మన D4. ఇంకా చూస్తే సాగర్లో సుందరీమణులు సందడి. గిరిజన నేతృత్వంలో అందగత్తెలకు స్వాగతం. బుద్ధవన్నాన్ని సందర్శించిన భామలు. వద్దన్న జనాన్ని ఎందుకు తెచ్చారు, హెలీప్యాడ్లోకి ఎందుకు పోనిచ్చారు, ఇందులో ఏదో కుట్ర దాగి ఉంది అనిపిస్తుంది. మీ ప్రమేయంపై మా వద్ద ఆధారాలు ఉన్నాయి. వైసీపీ ఇన్ఛార్జి ఇన్ఛార్జిగా జగన్ బాధ్యత మీదే కదా. తోపుదుర్తిపై పోలీసుల ప్రశ్నల వర్షం. చాలా ప్రశ్నలకు తెలియదంటూ దాటవేత. పునరావర్తక ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడులు. 17న పలు ప్లాంట్లకు లోకేష్ భూమి పూజ. సెకీ సీఎండీ గుప్తాపై కేంద్రం వేటు. పదవీ కాలం నెల ఉండగానే తొలగింపు. కేంద్ర పునరావర్తక ఇంధన కార్యదర్శి సారంగికి అదనపు బాధ్యతలు. ఆదాని స్కామ్ను దాచిపెట్టలేరు కాంగ్రెస్. ట్రంప్ యంత్రాంగాలతో ఆదాని చర్చలు. వలసలపై బ్రిటన్ కఠిన వైఖరి. పౌరసత్వం పొందడానికి నిరీక్షణ సమయం 5 నుంచి 10 ఏళ్లకు పెంపు. అత్యున్నత ప్రమాణాలతో ఇంగ్లీష్ తప్పనిసరి. అది శ్రీశైలం దుస్థితిపై సీఎం సీరియస్. ఆర్థిక శాఖతోనే అసలు పేచీపై ఆరా. సిలిండర్ల దెబ్బతిన్న సంగతి ఇదేళ్ళు ఎందుకు చెప్పలేదు. తక్షణమే NDSA జలసంఘాలతో సమావేశం నిర్వహించాలి. మరమ్మతులకు ఎంత అవుతుందో వాటి ద్వారా అంచనా వేయాలి. ఈ మొత్తానికి వెంటనే కేబినెట్ ఆమోదం తీసుకోవాలి. CMO కార్యదర్శికి ఆదేశము. ఐపాక్కు డబుల్ ధమాకా. ప్రజలకు సేవ పేరిట నియమించిన వాలంటీర్లను వైసీపీ కోసం ఉపయోగించుకున్న జగన్ సర్కారు అస్మదీయ సమస్యలకు 100 కోట్లు దోచిపెట్టడానికి వారి పేరును కూడా బాగా వాడుకునింది. వాలంటీర్ల శిక్షణ పేరిట 274 కోట్లు దోపిడీ చేయగా, అదే వాలంటీర్లపై పర్యవేక్షణ పేరిట మరో 280 కోట్లు కాంట్రాక్టరు అప్పనంగా ఇచ్చినట్లు తాజాగా బయటపడింది. శిక్షణ పేరిట 274 కోట్లు, అదనంగా పర్యవేక్షణకు 280 కోట్లు. మానవ వనరుల పేరిట రామ్ ఇన్ఫోకు కాంట్రాక్టు. యూనిక్ కార్పొరేట్తో
45 మంది సేవలు. వీరంతా ఐపాక్ వారే. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలపై నిఘా. వైసీపీ కోసం సాగిన పర్యవేక్షణ. రామ్ ఇన్ఫో ద్వారా సొమ్ము ఐపాక్కు. చూడండి, జగనాయంలో ఐపాక్కు శిక్షణ పేరిట 274 కోట్లంట. దాన్ని పర్యవేక్షించేందుకు 280 కోట్లంట. ఇది వైసీపీ హయాంలో జరిగిన. వైసీపీ అధికారంలోకి రావడానికి ఐపాక్ వ్యూహరచన చేసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇందుకు ప్రతిఫలంగా ఐపాక్కు మేలు జరిగేలా భారీ ప్రణాళిక అమలు చేశారు. చూడండి, ఇది ఐపాక్ యొక్క పరిస్థితి. ఇంకా చూస్తే లోపల ప్రజల్లో చూద్దాం ఏమన్నా ఉందేమో. మండిన కోస్తా, వడగాల్పులు, ఉక్కుపోత, పలుచోట్ల 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. ఈదురుగూడెంలో 43.09 డిగ్రీల. నేడు పలు ప్రాంతాల్లో వడగాల్పులు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు జస్టిస్ రవీంద్రబాబు, జస్టిస్ అరవింద్. శ్రీవారి సేవల హైకోర్టు మాజీ న్యాయమూర్తి. శ్రీవారి టికెట్లు మిగలడం లేదు. టీటీడీ ఏలం లేకుండానే లీజు. ప్రస్తుతం వేలం ద్వారా 11 ఏళ్ల వరకు లీజు. వేలం లేకుండా 37 ఏళ్ల వరకు భూములు కట్టబెట్టేలా దేవుడి చట్టం సవరణ నిర్ణయం. ఆలయాల ఆదాయానికి గండిపడే ప్రమాదం. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే ప్రతిపాదనలు. దేవాదాయ ఉన్నత అధికారులపై తీరుపై అభ్యంతరాలు. చౌకగా ఆలయ, వ్యవసాయేతర భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వేల ఎకరాలు. చూడండి, తిరుమల 2వ ఘాట్లో చిరుత కలకలం. గెస్ట్ జూనియర్ లెక్చర్ల పారితోషికం పెంపు. 10th సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల. అమరావతి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు సోమవారం ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1 స్కామ్లో సవాంగ్ కూడా శిక్షార్హుడే. పిఎస్ఆర్ అక్రమాలను దాచారు. హాయిలాండ్ మూల్యాంకనంపై హైకోర్టుకు తప్పుడు సమాచారము. సవాంగ్ను విచారించాలి. నీలయం పాల్యం అంట. చూడు, గ్రూప్ 1 అనేది పిఎస్ఆర్ ఆంజనేయులు ఎన్నెన్నో నడిచినాయి. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు నిర్వహణకు ప్రణాళిక రూపొందించండి. జూన్ 17న విచారణ నాటికి సిద్ధం చేయండి. కోర్టు ధిక్కార పిటిషన్లో హైకోర్టు ధర్మాసనం ఆదేశము. సెల్ఫో వీడియో తీసి పురుగుల మందు తాగి ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులకు మహిళా మేట్ ఆత్మహత్య. ఎమ్మెల్యే సౌమ్య ఆయనపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థన. అమ్మమ్మలే శాశ్వత అంతకులు. 2వ పెళ్లికి అడ్డుగా ఉందని గొంతు నలిమి బావిలో పడేశారు. పోలీసు విచారణలో వెల్లడి. చూడండి, పిఠాపురం అంట. 2వ పెళ్లి చేసుకునేందుకు అడ్డంగా ఉందని 5 నెలల పసికిందను తల్లి సహాయంతో హతమార్చింది కన్న తల్లి. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో జగ్గయ్య చెరువు కాలనీలో ఈ నెల 6వ తేదీన అర్ధరాత్రి సమయంలో 5 నెలల చిన్నారి యశ్వితను గొంతు నలిమి హత్య చేసి ఇంటి వెనుక భాగంలో ఉన్న నూతిలో పడేసిన వైనం తెలిసింది. ఈ చిన్నారి హత్య కేసులో కన్న తల్లి, అమ్మమ్మే అంతకులుగా తేలింది. చూడండి, కడుపును పెట్టి బిడ్డను 2వ పెళ్లికి అడ్డ వస్తున్నారని చెప్పి చంపేశారు. మళ్ళీ ఏమి న్యాయము? ఎవరిది న్యాయము? మీరు చెప్పండి. పసిబిడ్డలను అట్లా చంపచ్చా? ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ చూస్తే ఇంకా 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము. రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించాము. సాఫ్ట్వేరు, లైఫ్ సైన్సెస్ రంగాలకు ప్రోత్సాహము. ఆర్థిక అభివృద్ధి కోసం పరిశ్రమలకు మద్దతు. నానక్ రామ్గూడలో సొనాటా ఏఐ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గవర్నర్తో సీఎం భేటీ. రాష్ట్రంలో పరిస్థితులు, శాంతి భద్రతల గురించి వివరణ. తెలంగాణ రాష్ట్రానికి 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కొత్తగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అప్పీళ్లన్నీ ఆదాయ వనరులే. ఒక్కొక్క దానికి 15 నుంచి 20 లక్షలు లంచము. బినామీలు హవాలా ఖాతాల్లోకి మళ్లింపు.
ముంబై సంస్థ నుంచి 2.5 కోట్ల ప్లాంట్ గిఫ్ట్. ఆదాయ పన్ను శాఖ కమిషనర్ జీవన్లాల్ అవినీతి భాగవతం. దేశంలోని ప్రముఖ నిర్మాణ ఇంజనీరింగ్ సంస్థ సాహుర్జీ ఒలోజీ కంపెనీ నుంచి 70 లక్షల లంచం తీసుకున్న అభియోగంపై అరెస్ట్ అయిన ఆదాయ పన్ను కమిషనర్ జీవన్లాల్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చూడండి. ఇంకా చూస్తే లోపల పేజీల్లో గిరిజన్ని హత్య చేసిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఘటన. రుణమాఫీ కాని రైతు సమస్యలు పరిష్కరించండి. తుది దశకు కాళేశ్వర కమిషన్ విచారణ. 15న రాష్ట్రానికి జస్టిస్ పిసి ఘోష్ రాక. సమాచార హక్కు 4 కమిషన్లు నియామకం. పివి శ్రీనివాస్, అయోధ్య రెడ్డి, భూపాల్, ఫర్వీన్లకు గవర్నర్ ఆమోదముద్ర. వీరి పదవీ కాలం 3 ఏళ్ళు. హరిప్రసాద్, కేఎల్ఎన్ వైష్ణవి పేర్లను తిరస్కరించిన రాష్ట్ర గవర్నర్. రాముల స్థానంలో భూపాల్కు ఛాన్సు. గవర్నర్తో సీఎం రేవంత్ భేటీ. ఆ వెంటనే ఉత్తర్వులు విడుదల. అంగన్వాడీ కేంద్రాలకు టేబుల్ సరఫరా టెండర్లు రద్దు. గుడ్లు, కందిపప్పు, ఎగ్ ర్యాక్ సరఫరా టెండర్లోని అధికారులు నిర్లక్ష్యం. ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రేకత. సీఎంపై అనుచిత వ్యాఖ్యలతో ఆయన ఇంటిని ముట్టడించిన యూత్ కాంగ్రెస్. పలువురు నేతల అదుపులోకి తీసుకున్న పోలీసులు. కొట్లాడితే ధీరుడితో కొట్లాడాలి. కార్యకర్తల సమావేశంలో ఈటల ఘాటు వ్యాఖ్యలు. ధాన్యం తూర్పార పడుతూ వడదెబ్బతో కుప్పకూలిన అన్నదాత. కొనుగోలు కేంద్రంలో ధాన్యము రాశిపైని మృతి. మహబూబాబాద్ జిల్లా పోచంపల్లిలో ఘటన. పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి వెళ్ళిన రైతు వడదెబ్బతో కుప్పకూలాడు. 5 రోజులైనా పంటను కొనుగోలు చేయకపోవడంతో అక్కడే పడిగాల్పులు కాస్తూ ఎండ దెబ్బతో ధాన్యం రాశిపైనే మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లిలో సోమవారం ఈ ఘటన జరిగింది. చూడండి. ఏసీబీ అదుపులో సూర్యాపేట డిఎస్సి పట్టణ సిఐ. ఒక కేసులో 25 లక్షలు ఇవ్వాలని ఓ స్కానింగ్ సెంటర్కు వైద్యుడికి డిమాండ్. ఏసీబీకి వైద్యుడి ఫిర్యాదు. కేసు నమోదు. ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్ వైద్యుడిపై నమోదైన కేసులో రిమాండ్కు తరలించకుండా ఉండేందుకు నగదు డిమాండ్ చేసిన సూర్యాపేట డిఎస్సి పట్టణ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. చూడండి. ఏసీబీ అదుపులో సూర్యాపేట డిఎస్పి పట్టణ సిఐ ఇద్దరు 25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకు దొరికారంట. భూమి నిస్సారం, పునాది బలహీనం. సీతారామ ప్రాజెక్టు పిఆర్ కూలడానికి కారణం అదేదని నిపుణుల కమిటీ నివేదిక. ఆర్థిక ఇబ్బందులతో 2 రైతుల ఆత్మహత్య. దుబ్బాకలో ఓ చేనేత కార్మికుడికి బలస్మరణం. అప్పులు. ఇది చూడండి. దుబ్బాక మండలం అంట. ఇదేనండి. ఇప్పుడు సాక్షి చూద్దాం. సాక్షి చూస్తే సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే అనుమాత్రం బెదరం. దాయాదికి ప్రధాని మోడీ హెచ్చరిక. అది మనం చూసినే ఉన్నాం కదా. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడింది రాశారు. నెక్స్ట్ ఈరోజు చూస్తే హీర జవాన్ కుటుంబానికి నేడు వైఎస్ జగన్ పరామర్శ. దళితులకు దేశం వర్గం దండన. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుప్పలంపాడులో దళితులపై సామూహిక బహిష్కరణ కత్తి. ఢిల్లీకి తాకిన కూటమి కూల్చివేతల సంస్కృతి. ఏపీ భవన్లోని శివ వెంకటేశ్వర మందిర్ కూల్చివేతకు సిద్ధమైన రెసిడెంట్ కమిషనర్. 30 ఏళ్లుగా పూజలు. హైకోర్టును ఆశ్రమించిన పూజారి గోపాల్ మిశ్రా కూల్చివేతపై స్టే. ఇంకా చూస్తే బాబే సూత్రధారి. ముఖ్యనేత సమర్పించు మందు పాత్రలు. వ్యూహాత్మకంగా పాతదారుల ఎంపిక. ఎవరి మీద కుట్ర పన్నాలి, ఎవరిని ఇరికించాలని ముఖ్యనేత పన్నాంగం. బెదిరింపుల ప్రభావాలతో తమ దారికి తెచ్చుకొని అబద్ధపు వాంగ్మూలాలు. తెరపైకి బేతాల కథలు. సిట్ రిమాండ్ రిపోర్ట్లు అవే కట్టుకథలు. తాము సంతకం చేయలేదని న్యాయమూర్తి మీదట చెప్తున్న నిందితులు. రెడ్ బుక్ ఆగడాలపై కోర్టుకు మొరపెట్టుకున్న డిస్టిలరీల యజమానులు. సిట్ బెదిరింపులు, బలవంత వాంగ్మూలాలపై
3 సార్లు కోర్టును ఆశ్రమించిన వాసుదేవరెడ్డి ఎట్టకేలకు తమ దారికి రావడంతో రిలీఫ్ చేసి వెంటనే కేంద్ర సర్వీస్కు పంపిన ప్రభుత్వ పెద్దలు. బ్యావరేజ్ కార్పొరేషన్ చిన్న స్థాయి ఉద్యోగులకు బెదిరింపులు. రాజ్యసభ సభ్యత్వంతో మరో 3.5 ఏళ్లు ఉన్నా రాజీనామా చేసి కూటమికి ప్రయోజనం కల్పించిన విజయసాయిరెడ్డి. సరికొత్త పాత్రగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్న వ్యాపార భాగస్వామి రాజకసిరెడ్డిని ఎంపిక చేసుకున్నారు. ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పలేని రిమాండ్ రిపోర్టులపై సంతకం చేయలేదని స్వయంగా జడ్జి ఎదుట చెప్పిన రాజకసిరెడ్డి లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు కుట్రలు. నూతన మద్య విధానం పేరుతో దోపిడీకి రాచబాట చేసిన చంద్రబాబు ఇచ్చలవిడిగా విక్రయాలు కమిషన్లు బాబు ఘనతే. ఇది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మద్యం స్కామ్ అనేది జరగలేదు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసే పనేను. కాబట్టి మద్యం స్కామ్ ఎక్కడ జరుగుతోంది? వీళ్ళందరినీ బెదిరిస్తున్నారు. రాజకసిరెడ్డి మంచోడే, విజయసాయిరెడ్డి మంచోడే, ధనంజయ రెడ్డి మంచోడే, వాసుదేవ్ ఆయన మంచోడే, అందరూ మంచోళ్ళే. కానీ మద్యమే స్కామ్ జరగలేదు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసిందే అని మద్యం దాని మీద రాస్తున్నారండి. ఇంకా చూస్తే ఇంకా ఈనాడు చూద్దాం. ఈనాడు తెలంగాణ చూస్తే పాక్ కాలబేరానికి వచ్చింది, ఆ దేశం గుండెపైనే కొట్టాం, అది మెయిన్ రాశారండి. ఇంకా చూస్తే త్వరలో భారత ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తాం, ఐటీ సంస్థల కొత్త క్యాంపస్లన్నీ హైదరాబాద్లోనే, రాష్ట్రానికి 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు, సొనాటా సాఫ్ట్వేర్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, ఓ ఇన్నింగ్స్ ముగిసింది, టెస్టులకు కోహ్లీ ఈడ్కోలు, బృందావనంలో ముద్దుగుమ్మలు, నాగార్జున సాగర్లోని బుద్ధవనం వద్ద విసువరలు పోటీదారులు. ఇంకా చూస్తే ఈనాడు తెలంగాణలో చూస్తే ఇంకా ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దామండి. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే పాక్ కాలబేరానికి వచ్చింది, ఆ దేశం గుండెపైనే కొట్టాము రాశారు. స్థానిక గిరిజనులకే ఏజెన్సీలో ఉద్యోగాలు, దానికే కట్టుబడి ఉన్నాము, GO3 పునరుద్ధరణకు చర్యలు, సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తూ గిరిజనులు న్యాయం చేస్తాము, సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. నిర్మాణాత్మక విమర్శలను కోర్టులు స్వాగతించాలి, కోర్టు విచారణలో ఉన్న వ్యవహారాలను సైతం ప్రజలు వీడియో చర్చించుకోవచ్చు, బలమైన చర్చతోనే ఆత్మ పరిశీలనకు సాధ్యము. లోపల ఏమన్నా ఉన్నాయా చూద్దాం. ఓపెన్ కావట్లేదు. ఇదేనండి 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసాం. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.